ఈ క్రిటిసిజం చేసే వాళ్ళందరికీ, ట్రోలర్స్ అందరికీ మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఏం చేయాలి? ఓకే, వాణి బాగుంది, ఆస్తులు రాసేసాను. మా పిల్లలు డాక్టర్స్ అయిపోయారు ఇద్దరు. ఇంకా రెండో పాపకు పెళ్లి చేయాలి, అది నేను చేసేస్తాను. ఓకే, బాగానే ఉంది. వీఆర్ సెటిల్డ్. పెద్ద మ్యారేజ్ అయిపోయింది. అయిపోయింది. ఇప్పుడు ఈమె పరిస్థితి ఏంటి? మా వల్లే కదా పోయింది, మా కుటుంబం వల్లే కదా నాశనం అయింది, మా కుటుంబం వల్లే కదా తన కుటుంబాల్లో తనకి ఈ పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితుల్లో నేనున్నాను అని నేను ఒక మాట ఇవ్వటం జరిగింది. ఆ మాట ఇచ్చిన ప్రకారం ఈరోజు కొనసాగింపుగా ఇవి చేస్తున్నాం తప్ప ఇదేదో నాకు అవసరమని, తనకు అవసరమని, లేదా ఇంత ఏజ్ గ్యాప్స్లో ఇవన్నీ అవసరమా అని మీరంటే, ఇది పూర్వజన్మ సుకృతంగా చెప్పుకుంటూ ఈ టైంలో అవసరమే పడింది. ఇలా ఉండాల్సిన అవసరం వచ్చింది. ఈ అవసరంలో నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, తనకు ముగ్గురు ఉన్నారు. మా ఫస్ట్ డెసిషన్ ఏంటంటే, ఏదైతే జరిగిందో ఈ నిర్ణయంలో నువ్వు నేను తీసుకున్న నిర్ణయంలో ఓకే, వాణి వద్దనుకుంది. వాణి వద్దనుకునేటప్పుడు నేను మాత్రం ఏం చేయగలను? వాణి ఆస్తే కావాలంది, భర్త కావాలనలా, శ్రీనివాస్ కావాలనలా. ఆస్తే కావాలనుకున్నప్పుడు ఆస్తులు మొత్తం రాసేసి ఈరోజు నేను నడిరెడ్డి మీద ఉన్నాను. నాకు ఎవరు చూసేవారు లేరు. పేరు చూస్తే నాంబడా దర్శన చోట అన్నట్టు అయిపోయింది. పేరు చూస్తే పెద్దే. ఇప్పుడు నన్ను చూసేవారు ఎవరు? నేను ఎలా కొనసాగించాలి? నా భవిష్యత్తు నేనున్నంత వరకు ఎలా కొనసాగించాలి? ఈ పరిస్థితుల్లో మేము వివిధ రకాలైన ఆలోచనలతో ఈ నిర్ణయానికి రావటం జరిగిందని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఈ నిర్ణయంలో భాగంగా పిల్లలు డ్యామేజ్ కాకూడదు. మాకు 5 పిల్లలు. 5 కూడా బాధ్యతాయుతంగా వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి చదివించటాలు, పెళ్ళిళ్ళు చేయటాలు, ఇవన్నీ కూడా బాధ్యత తీసుకుందాం అని నిర్ణయం తీసుకున్నాం.